ప్రభుత్వానికి సుప్రీంకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. స్కాలర్షిప్ విషయంలో ఓ విద్యార్థికి జరిగిన అన్యాయంపై రాష్ట్ర ప్రభుత్వానికి గట్టిగానే మొట్టికాయలు వేసింది. అంతేకాకుండా భారీగా జరిమానా విధించి ఆ విద్యార్థికి న్యాయం జరిగేలా చూడాలని కోరింది. దీంతో ఊహించని ఈ పరిణామంతో రేవంత్ ప్రభుత్వం కంగుతింది. తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు భారీ జలకిచ్చింది. ఓ విద్యార్థి విషయంలో ప్రభుత్వ తీరును తప్పుబడుతూ ₹1,00,000 జరిమానా విధించింది. 2 వారాల్లో ఈ ఫైన్ చెల్లించకపోతే కోర్టు రిజిస్ట్రీ ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. దీంతో ఒక్కసారిగా ఈ అంశం హాట్ టాపిక్ అవుతోంది. ఇంతకీ అసలు విషయంలోకి వెళ్తే తెలంగాణకు చెందిన ఓ విద్యార్థి అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి కింద 2013లో స్కాలర్షిప్ కోసం అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాడు. అయితే విద్యార్థి తండ్రి ఏడాది ఆదాయం 2 లక్షలకు మించి ఉండడంతో అప్పటి ప్రభుత్వం దరఖాస్తును తిరస్కరించింది. దీంతో ప్రభుత్వ తీరును తప్పుబడుతూ విద్యార్థి తండ్రి హైకోర్టును ఆశ్రయించగా విచారించిన ధర్మాసనం పిటిషనర్కు 10 లక్షలు స్కాలర్షిప్ ఇవ్వాలని 2023లో తీర్పునిచ్చింది. అయితే విద్యార్థి తండ్రి ఏడాది ఆదాయంపై మరోసారి ఎంక్వైరీ చేసిన ప్రభుత్వం పిటిషనర్ ఆదాయ వివరాలతో హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై తాజాగా విచారించిన అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయడానికి 161 రోజులు ఎందుకు ఆలస్యమైందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. ఆలస్యం చేసిన కారణంగా రాష్ట్ర ప్రభుత్వానికి ₹1,00,000 జరిమానా విధిస్తున్నట్లు తీర్పునిచ్చింది. ఈ విషయంలో హైకోర్టు హేతుబద్ధంగా ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించడాన్ని తప్పుబడుతూ జరిమానా విధిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది అత్యున్నత న్యాయస్థానం. 2 వారాల్లో జరిమానా చెల్లించాలని ఆదేశిస్తూ పిటిషన్ను కొట్టివేసింది. మొత్తానికి విద్యార్థి విషయంలో జరిగిన ఈ పరిణామంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఊహించని జలక్ తగిలిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.